గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి వృధా ప్రయాస, కేవలం టైం వేస్ట్ ప్రాసెస్. ఈ మాటలన్నది ఎకానమిస్ట్ సంజీవ్ సన్యాల్. రోజు రోజుకి మారుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, ఏఐ వల్ల యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్కి టైం పెట్టడం అనేది చాలా వేస్ట్ అనేటువంటి మాటల్ని ఆయన ఎందుకన్నాడు? రిఫార్మ్స్ రావాల్సినవి ఎక్కడున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. మనం యూపీఎస్సీ అనగానే ఒక హై లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్స్ అని అనుకుంటాం. రిక్రూట్మెంట్ కోసం యూపీఎస్సీ అప్రోచ్ చేస్తుంది. ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే యూపీఎస్సీ అనేది చూస్తాం. బట్ అది వేస్ట్ ఆఫ్ టైం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అసలు? యూపీఎస్సీ అనగానే మనం ఫస్ట్ ఐఏఎస్ అనుకుంటాం, సివిల్ సర్వీస్ అనుకుంటాం. కాదు, యూపీఎస్సీ ఒక టైపిస్ట్ ఎగ్జామ్ నుంచి పైదాకా ఐఏఎస్ దాకా వాళ్ళు చేసుకుంటారు. అన్ని రిక్రూట్మెంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకు మీకు ఈవెన్ డీజీ సెలెక్షన్ కోసం కూడా వాళ్ళకు లిస్టు పంపించాల్సి వస్తుంది. వాళ్ళు దాని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు డీజీ పోలీస్ ఎవరని స్టేట్ గవర్నమెంట్ చెప్తారన్నమాట. సో యూపీఎస్సీ అనే కానీ ఆయన వాట్ ఈ మెంట్ ఇన్ అ బ్రాడ్ సెన్స్. అందుకే ఆ ఇంటర్వ్యూ నేను చూశాను స్మితా ప్రకాష్తో ఏఎన్ఐలో. ఆయన ఏమన్నారంటే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ +10 +2 +3 +2 అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, దాని తర్వాత పిహెచ్డీలు. దిస్ ఇస్ ఈ 3+2 లాస్ట్ స్టేజ్లో ఉన్నది షియర్ వేస్ట్ ఆఫ్ టైం అంటారు. ఆయన ఏమంటారు 10+2లో ఎండ్ చేసేసి అక్కడి నుంచి మీరు ఉద్యోగం చేయడం మొదలు పెట్టండి. బై 18 యూ షుడ్ బి వర్కింగ్ చేసుకుంటేనే మీరు నేర్చుకోండి. బికాజ్ ఇప్పుడున్న దాని పరిస్థితి ప్రకారం ప్రతి దానికి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. ఒకటి ఎక్కడైనా కానీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. మీరు అది నేర్చుకుంటే అయిపోతుంది కదా. యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఆన్లైన్, విచ్ ఇస్ కరెక్ట్. నేను కూడా ఒక 6 నెలల ముందు ఐఐటీకి ఒక కోర్స్కి వెళ్ళాను, షార్ట్ టర్మ్ కోర్స్కి. చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఎందుకు? ఐ స్పెండ్ ఓన్లీ అబౌట్ 2,000-3,000 రూపీస్ ఖర్చు పెట్టాను అంతే. కానీ ఏఐ గురించి చాలా మటుకు నేర్చుకున్నాను, విచ్ ఇస్ టెక్నికలీ నా సబ్జెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ ఏ ఐటీ ప్రొఫెషనల్, ఐఎమ్ మీడియా ప్రొఫెషనల్. కానీ ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది. దర్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సుశీల్ రావు అని చెప్పేసి. ఆయన ప్రతి వారం ఆక్స్ఫర్డ్ లేకుంటే కేంబ్రిడ్జ్ లేకుంటే ఎంఐటీ లేకుంటే ఎక్కడి నుంచో ఆన్లైన్ కోర్సులు చేస్తుంటారు, సర్టిఫికెట్ ప్రజెంట్ చేస్తున్నాడు. ఐ ఎన్వీ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయనకి ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది ఒకటి, ఇంకా దాన్ని కూర్చొని నేర్చుకోవడానికి. యాజ్ అ జర్నలిస్ట్, ఈజ్ ఆల్సో వెరీ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ టైమ్స్. ఆయనకి ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది? దాని తర్వాత నేర్చుకుంటున్నాడు ఏఐ గురించి, టెక్నాలజీ గురించి, దాని గురించి, ఎవ్రీథింగ్ హీస్ లెర్నింగ్. అంత ఇంట్రెస్ట్, ఎంతూజియాజం ఎలా వచ్చింది? అండ్ హీస్ ఐ థింక్ క్లోజ్ టు రిటైర్మెంట్ ఏజ్ నా టైమ్స్లో. సో అట్లాంటి మనిషి కూడా నేర్చుకో, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ఎప్పుడు అంటారు ద డే యూ స్టాప్ లెర్నింగ్ ఇస్ ద డే యూ కిక్ ద బకెట్. అంటే చనిపోయిన రోజే మీరు యూ స్టాప్ లెర్నింగ్. ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్ టిల్ దెన్. మనం అయిపోయింది, నా కాలేజీలో నేర్చుకున్నాను అంతే నేర్చుకోవాల్సిన బట్టి అది పెద్ద తప్పు. అది దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కవిత గారు. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా నేను చూశాను, రిక్రూట్మెంట్లో కూడా మేము ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేస్తున్నాం టైమ్స్లో ఫర్ సేల్స్ జాబ్స్. మేము అడిగేది ఒకటి, ఇండస్ట్రీ ఇచ్చేది ఒకటి. ఇండస్ట్రీ అడుగుతుంది ఇది, వీళ్ళు ఎంబీఏలు ఇక్కడ ఉన్నారు. గ్యాప్ చాలా పెద్దది. కాలేజెస్లో నేర్పారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఐబీఎం ద వరల్డ్స్ గ్రేటెస్ట్ కంపెనీ అని నేర్పిస్తారు. ఐబీఎం ఎప్పుడో పోయింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిందేమో వీఆర్ టాకింగ్ ఆఫ్ మోడర్న్ ఏఐ టూల్స్, దాని గురించి మాట్లాడు. వాళ్ళకి అసలు కనెక్షనే లేదు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అన్నీ చూస్తే 180,000 మంది ఇంజనీర్స్ పాస్ అవుట్ అవుతారు. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఆల్ ద డిస్ట్రిక్ట్స్, నియర్ బై డిస్ట్రిక్ట్స్. దీంట్లో యాజ్ అ ఫై నో, ఎందుకంటే నాకు చాలా బాగా తెలుసు రిక్రూట్మెంట్ చేస్తున్న వాళ్ళందరినీ, 5% మందికే ఉద్యోగం వస్తుంది. 5% గుడ్ జాబ్స్. మిగతా 90%లో ఒక 20% మంది అబ్రాడ్ వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం. మిగతా వాళ్ళు ఏదో కాల్ సెంటర్, కానీ ఐఎమ్ నాట్ సెయింగ్ కాల్ సెంటర్ జాబ్స్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్. కానీ వాళ్ళు చదివింది ఒకటి, చేస్తుంది ఇంకోటి పైన. ఇప్పుడు నా వైపు తిరిగి చెప్పొచ్చు, సురేష్ మీ హోటల్ మేనేజ్మెంట్ చేసి జర్నలిజంలో ఎట్లా వచ్చావని. దట్ వాజ్ మై ప్యాషన్. నాకు తర్వాత తెలిసింది ఆ ప్యాషన్. నాకు తెలుసు ముందే, కానీ ఐ డెంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు జర్నలిజం. ఆ పాయింట్ తర్వాత వచ్చేసాను, కోర్స్ కరెక్షన్ చేసుకున్నాను 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళు, కొంతమంది సీనియర్ ఎడిటర్స్గా పనిచేస్తున్న చాలామంది ఉన్నారు టెలివిజన్స్లో. వాళ్ళు ఇంజనీర్గా వచ్చి వాళ్ళు జర్నలిజంకి వచ్చారు. వాళ్ళు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ట్రెడిషనల్ సిస్టమ్, మనం మెకాలే సిస్టమ్ అంటుంటాం, కానీ అది ఇంగ్లీష్ మెథడాలజీ చెప్పొచ్చు. ఈ గ్రాడ్యుయేషన్లో ఏం చేస్తాను నేను ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు చాలాసార్లు చెప్పాను, నా పాత వీడియోలో ఎక్కడో కనిపిస్తుంది మీకు ఇది. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ ద గ్రాడ్యుయేషన్ కోర్స్. షియర్ వేస్ట్ ఆఫ్ టైం. ఆ 3 సంవత్సరాలు మీరు దాని బదులు టెక్నికల్ స్కిల్స్ నేర్పియండి. సంవత్సరం పాటు సపరేట్ కోర్సెస్ చేపియండి. యూ విల్ రియలీ గెట్ టాలెంటెడ్ పీపుల్.
మీకు ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు, ఒక ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు. కానీ ఒక రాయి విసిరేస్తే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుంది. దే ఆర్ సో మచ్ ఓవర్ సప్లై ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టుడే. ఎందుకంటే ఎవరి దగ్గర అడిగితే వాళ్ళ స్టైల్ ఏంటి, నాకు ఏం చేస్తున్నావు, నేను ఐటీలో ఉన్నాను అంటాడు. దానికైనా ఎక్కువ అడగకండి, ఎందుకంటే దెన్ హీ విల్ స్టార్ట్ స్టామరింగ్. ఈ ఐటీలో నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను ఏఐ చేస్తున్నాను, ఎంఎల్ చేస్తున్నాను అంటారు. హీ వోంట్ గివ్ యూ ద డెప్త్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్ ఆర్ షీ ఈస్ డూయింగ్. ప్రాబ్లం అది, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే అది పేరెంటల్ ప్రెషర్ నుంచి వస్తుంది. మా కొడుకు మా కూతురు ఇంజనీరింగ్ చేయాలి, మా కూతురు ఐటీ చేయాలి, మా కూతురు యూఎస్కి వెళ్ళాలి, మా కొడుకు యూఎస్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ దొరకాలి, ఫస్ట్ H1B దొరకాలి. ఇదన్నీ వాళ్ళ డ్రీమ్స్లో ఉందన్నమాట. ఒక ప్రెస్టీజ్ లాగా కూడా మారిపోయింది. ప్రెస్టీజ్ కన్నా ఎక్కువ అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అంటాను నేను ఇప్పుడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఐఐటీకి వెళ్ళలేకపోయారు, వాళ్ళు ఒక ఇంజనీర్ కాలేకపోయారు, వాళ్ళు యూఎస్కి వెళ్ళలేదు సిటిజన్షిప్ కోసం, అట్లీస్ట్ టూరిస్ట్కి వెళ్ళడం ఇంకోటి. ఇది ఏం చేయలేకపోతే మా కూతురు మా కొడుకు అది కావాలి, దానికి ఇల్లు అమ్మేసుకోవాలన్నా పొలాలు అమ్మేసుకోవాలన్నా అది చేస్తాం మేము. డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తారు అంతే. వాళ్ళు అక్కడ వెళ్ళి సిటిజన్షిప్ తీసుకొని కోట్లు సంపాదించి ఇక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మాకు ఇల్లు తీసుకొచ్చి మేము ముసలోళ్ళు ఇక్కడ తిరిగి ఇక్కడ బాగుంటాం, ఇది వాళ్ళ డ్రీమ్. తర్వాత గ్రాండ్ చిల్డ్రన్ బాగున్నప్పుడు అక్కడ వెళ్ళి చూసుకుంటాం వాళ్ళని, అది ఇంకోటి. ఆయా పని చేస్తారు అక్కడ వెళ్ళి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సంజీవ్ సానియాల్ చెప్పింది కరెక్టే. వీ నీడ్ వొకేషనల్ కోర్సెస్. మన దగ్గర ప్యూర్ అకాడమిక్ కోర్స్, సరే పిహెచ్డీ చేయాల్సి వస్తుంది కొన్ని కోర్సెస్కి. మీకు ప్రొఫెసర్ కావాలన్నా కానీ మీకు అట్లాంటి జాబ్స్కి పిహెచ్డీ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీలో చాలామంది పిహెచ్డీ చేయాల్సి వస్తుంది. కానీ మన పిహెచ్డీ ల్యాబ్ టు మార్కెట్లో లేదు. అంటే మీరు ఒక పిహెచ్డీ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో ఎట్లా ఉపయోగిస్తారు, లేదు. పిహెచ్డీ రాసి బైండ్ చేసి మంచిగా చేసి డిగ్రీ పిహెచ్డీ స్టేజ్ మీద తీసుకొని అయిపోతుంది కాన్వకేషన్లో. దాని ప్రాక్టికల్ యూసేజ్ ఏం లేదు. కన్నయ్య కుమార్ పిహెచ్డీ చేసినట్టుంది, ఆఫ్రికన్ ఆంథ్రోపాలజీ గురించి ఏదో చేశారు, దానికి ఏం యూస్. దట్ ల్యాబ్ టు చైనాలో చూడండి, నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఇన్ చైనా ఆర్ అబౌట్ ఐ థింక్ 10 times ఆఫ్ ఇండియా, 10 or 20 times మన. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా మటుకు వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఆ పిహెచ్డీ పనికి రావాలి, ఏదో చేసి కబోర్డ్లో పెట్టడానికి కాదు, డాక్టరేట్ కోసం కాదు. ఇక్కడ అదే కదా, ఎందుకు నీకు ప్రమోషన్ వస్తుంది, జేఆర్ఎఫ్ రాయొచ్చు, దాని ప్రమోషన్ వస్తుంది, మీకు ఇంక్రిమెంట్ వస్తుంది, మీరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కావచ్చు. పిహెచ్డీ లేకుండా చేయలేము. ఇది మన దగ్గర ఉన్న మేజర్ ఇష్యూ కవిత గారు. దిస్ హ్యాస్ టు బి కరెక్టెడ్. అది మీరు ఏ ఐటీ రిక్రూటర్ నన్ను అడగండి. ఇప్పుడు ఐటీ ఎందుకు అంటున్నా అంటే మెజారిటీ వాళ్ళే ఉంటారు. మెకానికల్లో చాలా డిమాండ్ ఉంది, కానీ అక్కడ చాలామంది చేయట్లేదు. ముందు సివిల్లో చాలా డిమాండ్ ఉండే ఒక టైంలో. ఇప్పుడు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చూస్తే ఐటీ ప్రాజెక్ట్స్ అది పక్కన కూడా రారు వాళ్ళు, అంతా నడుస్తుంది. కానీ ఏంటంటే అక్కడ ఎండలో తిరగాలి, యూ హ్యావ్ టు వర్క్ ఇన్ సమ్ రిమోట్ ఏరియా, అది మన వాళ్ళతో కాదు కదా. మన దగ్గర అడగండి. ఇప్పుడు మీరు ప్లంబర్ని పిలిచి అడగండి, వాడు ఈ ఐటీ ప్రొఫెషనల్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు వాడు ఒక రోజుకి. బట్ మన వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ల్యాప్టాప్ కావాలి, ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చోవాలి, నేను ఐటీ కంపెనీలో పని చేస్తుందని చెప్పాలి. ఇది వాళ్ళ ఒక ఏం చెప్తారు ఎక్స్పెక్టేషన్. ఇది ప్రాబ్లం. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు కూడా అదే యాటిట్యూడ్ ఉంది, సిటీలో ఉన్న పిల్లలు కూడా అదే యాటిట్యూడ్. అండ్ వాట్ సానియాల్ సేస్ ఇస్ వెరీ క్లియర్. మీరు ఇది మర్చిపోయి మీరు కాన్స్టెంట్గా మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేయండి. నేను అన్అకాడమీ మీద కోర్స్ అప్పుడప్పుడు చేశాను ఒకసారి, చాలా అట్లా 2-3 1 week కోర్సెస్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఇట్ ఈస్ నాట్ చీప్. నేను చెప్తా, ఇది ద రీజన్ ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫెయిలియర్. నేను ఇంజనీరింగ్ మళ్ళీ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే మన దగ్గర మెజారిటీ వాళ్ళే, నెక్స్ట్ కమ్స్ ఎంబీఏ, వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. 3rd and 2nd and 3rd rate ఎంబీఏ కాలేజెస్ అసలు ఆ సర్టిఫికేటే వేస్ట్, పనికిరాదు వాళ్ళు. బికాస్ బెస్ట్ గో టు ఐఎమ్స్. ఓకే, దాని తర్వాత 2nd rank ఇన్స్టిట్యూట్ ఎస్పీజేఎన్ అట్లాంటి చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అట్లాంటిది ఐఎస్బీ ఉంది ఇక్కడ మన దగ్గర, వెరీ గుడ్, ఎక్సలెంట్. కానీ మన దగ్గర చాలామంది ఎంబీఏ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే కూడా వాళ్ళకు కూడా ఐడియా లేదు. నా దగ్గర నాకు ఇప్పుడు గుర్తుంది, నేను ఐ వాజ్ రిక్రూటింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మన సిటీలో ఒక చాలా ప్రెస్టీజియస్ కాలేజ్కి వెళ్ళాం ఎంబీఏ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేయడానికి. ఆ రోజు 60 మంది ఇంటర్వ్యూ చేశాం. మై బాస్ వాజ్ దేర్, మై బ్రాంచ్ హెడ్ వాజ్ దేర్, అందరు ఉన్నారు. ఒకడు వచ్చింది, వాడికి ఫాదర్కి 2 సినిమా థియేటర్లు, 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎంబీఏ చేస్తున్నాడు. సో మేము అడిగాం, వై డూ వాంట్ టు టేకప్ అ జాబ్, మీకు ఉద్యోగం ఎందుకు, నీకు 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, 3 సినిమా థియేటర్ చూసుకుంటే చాలు కదా అంటే, లేదు సార్ మా నాన్నగారు చెప్పాను ఎంబీఏ చేస్తే కట్నం వస్తాడు. సీ ద యాటిట్యూడ్. ఆయన తప్పు కాదు, అట్లీస్ట్ హీ వాజ్ వెరీ ఆనెస్ట్ ఇన్ వాట్ హీ సెడ్. చాలామంది అది కూడా చెప్పరు, కానీ యాటిట్యూడ్ చూడండి. ఎంబీఏ ఉద్యోగానికి కాదు,
ఇంకొక అల్టీరియర్ మోటివ్తో చేస్తున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్ కూడా అంతే. ఇది కూడా నేను చెప్తాను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అని మనం నవ్వుకుంటాం. మన అమీర్పేటలో అక్కడ కాలేజెస్ అక్కడ నేర్పిస్తున్న కాలేజెస్ అంటే చిన్న చిన్న 10x10 రూమ్లో కూర్చొని నేర్పిస్తారు వాళ్ళు. అక్కడ ఎంతమంది పిల్లలు వెళ్తారు, పొద్దున వెళ్ళంగా రోడ్ అంతా ఫుల్ ఉంటుంది, పిల్లలు వెళ్తున్నారు బిజీగా వస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్లో నేర్పియని కోర్సెస్ అక్కడ చేస్తున్నారు వాళ్ళు. మన దగ్గర ఏఐసిటి కోర్సెస్ కానీ జేఎన్టీయూ కానీ ఉస్మానియాలో సిలబస్ అప్డేట్ చేయలేదు. ఆ అకాడమిక్ సిలబస్ అక్కడే ఉండిపోయింది. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల ముందు చేసిన సిలబస్ అట్లనే ఉంది. ఇక్కడ రోజుకి లోకం మారిపోతుంది. ఇక్కడ టెక్నికల్ వరల్డ్ ఇస్ చేంజింగ్ ఎవ్రీ డే. సిలబస్ మార్చట్లేదు. సో ఇండస్ట్రీ ఏమంటారు, టిపికల్ ఇండస్ట్రీ ఏమంటున్నారంటే రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళని 6 నెలలు బెంచ్లో కూర్చోబెట్టాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ దే హ్యావ్ టు రీట్రైన్ దమ్ టు బికమ్ ప్రొడక్టివ్. ఈ పని ఎవరిది? దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్. ఇది మనం చేయట్లేదు. సో సంజీవ్ సాన్యాల్ చెప్పింది కరెక్ట్. చాలా మటుకు నాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు లుక్ అట్ యూఎస్లో చాలామంది యూఎస్ స్టూడెంట్స్ స్పెషల్లీ మన వైపు నుంచి వెళ్తారు చదువుకోవడానికి, పిహెచ్డి, ఎంబీఏ, ఎంఎస్ చేయడానికి. కానీ వాళ్ళ దగ్గర టెక్నికల్ చేసి వాళ్ళు బయటకు వచ్చేస్తారు కాలేజ్ తర్వాత. దే డోంట్ రియలీ గెట్ ఇన్ ద హై అండ్ ఆఫ్. ఉంటారు ఒక 10-20% ఉంటారు. మన దగ్గర అది కాదు. మన దగ్గర స్టాండర్డ్ ఒకటి, డిగ్రీ చేయాల్సిందే. ఎందుకు డిగ్రీ? నోబడీ హస్ క్వశ్చన్. ఇప్పుడు దే ఆర్ గివింగ్ అ బ్రిడ్జ్ కోర్స్ లాగా, ఒక 2 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్, 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో దట్ 4 ఇయర్స్లో మీరు పీజీ చేసి బయటకు వచ్చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? ఆ పీజీని ఫుట్బాల్ ఆడుకుంటారా దాంతో? అర్థం కాదు. యూ లుక్ అట్ కోర్సెస్ లైక్ సిఏ ఫర్ ఎగ్జాంపుల్, ఐసీడబ్ల్యూ. వాళ్ళు ఒక మార్కెట్ డిమాండ్ మీద వాళ్ళు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పాస్ అవుట్ చేస్తారు. అందరినీ పాస్ చేయరు వాళ్ళు, అంటే మళ్ళీ ఉద్యోగం ఉండదు వాళ్ళకు కూడా. మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది అంతమందే పాస్ అవుట్ అవుతారు ఆ ఇయర్. కంపెనీ సెక్రటరీ కోర్సెస్ కానివ్వండి, ఇదన్నీ ఆర్ బేస్డ్ ఆన్ డిమాండ్, మార్కెట్ డిమాండ్, అండ్ చాలా హై లెవెల్ కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ మనం నార్మల్ డిగ్రీ కోర్సెస్లో కనిపించట్లేదు. ఎందుకు వెళ్తున్నాం అంటే పొద్దున్న లేసి వెళ్ళాలి కదా ఎక్కడికైనా, ఏదైనా కాలేజ్కి వెళ్దాం, నాకు ఇంజనీరింగ్లో అడ్మిషన్ రాలేదు, చాలా గ్రాడ్యుయేషన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి చాలామంది పిల్లలు ఐసీడబ్ల్యూ చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్, మన సీఏ చేస్తున్న వాళ్ళు, దే డోంట్ గెట్ ఇన్ టు గ్రాడ్యుయేషన్. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఆర్టికల్షిప్ చేస్తున్నారు, లేకుంటే దే డైరెక్ట్లీ గోయింగ్ టు చెన్నై, అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, అక్కడ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? దే ఫీలింగ్ దిస్ 3 years ఇస్ అ షియర్ వేస్ట్. ఎందుకు? అది చేసుకుని డైరెక్ట్గా చేసి బై ఇన్ 5 years దే విల్ బి ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఈజీలీ. దిస్ కవిత గారు షుడ్ హ్యాపెన్. ఇది జరగట్లేదు. ప్రధానమంత్రి కౌశల్ యోజన పెట్టారు, అది ఎందుకు ఫెయిల్ అయింది? చాలామంది ప్లంబర్ పనా నేను పోను, ఎలక్ట్రీషియన్ పనా నేను పోను. నేను ఇప్పుడు కూడా నేను పైసలు కట్టి నేను ట్రైనింగ్ చేయించిన అబ్బాయి ఉన్నాడు ఐటీఐలో, మా పని మంచి కొడుకు. ఐ పేడ్ హిస్ ఫీజ్ ఫర్ 1.5 years ఇన్ ఐటీఐ. దాని తర్వాత హీ కేమ్ అవుట్, హీ వాంటెడ్ టు డూ ఎయిర్ కండిషనింగ్. దాని డబ్బులు ఇచ్చి మళ్ళీ అంతా ఎయిర్ కండిషనింగ్ 6 months కోర్స్ చేయించాను నేను. ఇప్పుడు పిలిస్తే వాడు ఫ్రీ కాదు, వాని కింద 3 ఉన్నారంట. అప్పుడు హీస్ లైక్ ఎ మేస్త్రీ నా. సో ఆ పరిస్థితి, అండ్ హీఈస్ నాట్ అషేమ్డ్. ఆయనకు ఇది లేదు, నేను పని చేస్తున్నాను సార్, కాంట్రాక్టర్ పని చేస్తున్నా, ఆ బిల్డింగ్ తీసుకున్నా, ఈ బిల్డింగ్ తీసుకున్నా, ఆ బిల్డింగ్ తీసుకున్నా చేస్తున్నా, ఎలక్ట్రికల్ పని చేస్తున్నా. కానీ మన దగ్గర సొసైటీలో చెప్పుకోవడానికి ఏంటి, ఎలక్ట్రీషియనా? దట్ ఈస్ వన్ మార్కెట్లో మీ మ్యారేజ్ టైంలో డిమాండ్ పడిపోతుంది. డిగ్రేడ్ అయిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్ వెరీ గుడ్. అది కూడా యూఎస్కి వెళ్ళావు, అది ఎక్సలెంట్. అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నావు, సూపర్ మార్కెట్లో పనిచేసి అడగడదు. కానీ ఇది ఉంటుంది. సో మన దగ్గర టైమ్ హెస్ కమ్. ఐ థింక్ సాన్యాల్ ఇస్ ద రైట్ పర్సన్. ఎందుకంటే ఇఫ్ యూ నో హిమ్, చాలా ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు ఆయన, ప్రధానమంత్రి. ఆయన ఒక 400 చట్టాలని మన ఏం చెప్తారు, మన రూల్స్ నుంచి తీసేశారు. ఏది ఆర్కైక్ బ్రిటిష్ టైంలో తీసుకొచ్చిన చట్టాలు మర్చిపోయారు మన వాళ్ళు తీయడానికి, అది అట్లనే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మీరు పతంగ్ లీడ్స్ చేస్తే యూ కెన్ బి అరెస్టెడ్. మీకు తెలుసు అది, ఆ చట్టం ఉండే. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ చాలా లో పోతుందంట ఆ టైంలో. మీరు అది బ్రిటిష్ టైంలో అది. ఇప్పుడు దే ఫ్లైయింగ్ ఇట్ అ వెరీ గుడ్ హైట్ ఈవెన్ ల్యాండింగ్ టైంలో. అది కాదు, అది ఉండే చట్టం. ఢిల్లీలో దే వాజ్ అ బ్రిటిష్ జనరల్, ఆయన గుర్రం మీద కూర్చొని ఒక స్టాచ్యూ పెట్టారు అక్కడ. దాని పక్కన అంతా ఏఎస్ఏ ఏరియా అయిపోయింది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్లో తీసుకెళ్ళిపోయారు అక్కడికి, గుర్రన్ను ఆయన మొత్తం తీసుకెళ్ళిపోయారు అక్కడికి. కానీ ఆ ఏరియా అట్లనే ఉండిపోయింది, ఏఎస్ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉండిపోయింది. అక్కడ ఏమీ లేనప్పుడు కూడా సో పక్కన వాళ్ళు ఇల్లు మాడిఫై చేయలేకపోతున్నారు. హీ రిమూవ్డ్ దాట్. సో ఇట్లాంటి చట్టాలు కానీ, ఇట్లాంటి రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మటుకు మార్పులు తీసుకురావాల్సిన టైం వచ్చింది. ఏఐసిటి ఐ థింక్ హెస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. వాళ్ళు దే హ్యావ్ నాట్ కెప్ట్ పేస్ విత్ ద టైమ్స్.
నేను చాలా కాలేజెస్లో గెస్ట్ లెక్చర్గా వెళ్తాను, నేను చూస్తున్నాను ప్రతి సంవత్సరం అదే క్రాప్ ఆఫ్ స్టూడెంట్స్, అదే టైప్ ఆఫ్ సిలబస్ మనం నేర్పిస్తుందేమో ఇక్కడ ఉంది, వాళ్ళ కాలేజీలో నేర్పిస్తుంది ఆపరేషన్స్ రీసెర్చ్ అది ఇది, వీఆర్ టీచింగ్ దమ్ సంథింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నుంచి. ఈ ఇండస్ట్రీ అకాడమిక్ డిస్కనెక్ట్ చాలా పెద్ద ప్రాబ్లం. చాలా మటుకు ఆర్గనైజేషన్ లైక్ ఫికీ కానివ్వండి, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లాంటి వాళ్ళు దే ఆర్ కండక్టింగ్ బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు అప్గ్రేడేషన్ కోసం స్కిల్స్. పిల్లల్ని పిలిపించుకొని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు దాన్ని. నేను కూడా కొన్ని దాంట్లో వెళ్ళి మాట్లాడాను. చాలా తక్కువ, ఎందుకంటే ది డిమాండ్ ఇస్ సో హ్యూజ్. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, ఇండస్ట్రీకి కావాల్సిందేంటి, మనం ఈ కాలేజీ వాళ్ళు నేర్పిస్తుంది ఏంటి. ఏదో బ్రాండ్ నేమ్ చూసి ఒక కాలేజ్కి వెళ్ళడం కాదు. వాట్ డూ దే ప్రొవైడ్, రియల్ లైఫ్ ఎన్వైర్న్మెంట్ ఉందా అక్కడ, ఇండస్ట్రీ ఎక్స్పర్టీస్ ఉందా. ఏదో ఇంటర్న్షిప్కి వెళ్తారు, 6 నెలలు ఇంటర్న్షిప్కి వెళ్తారు వాళ్ళు, దట్ ఈస్ ఓన్లీ టైమ్ దే గెట్ అన్ ఎక్స్పోజర్. కానీ నేను చూసాను ఎంబీఏ స్టూడెంట్స్కి కొంతమంది ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు బాబు అక్కడ అంటే, సార్ మీరు ఏం తాగుతారు, పెప్సియా థమ్స్అప్ అని సర్వే చేయమన్నారు. నేను ఒక 1000 మంది సర్వే చేశాను సార్ అన్నాడు. అంతే, వాడు లెర్నింగ్ అంతే. ద ఎంటైర్ ఇంటర్న్షిప్ వాజ్ బేస్డ్ ఆన్ మీరు పెప్సీ తాగుతారా, థమ్స్అప్ తాగుతారా, కోక్ తాగుతారా, ఇది లెర్నింగ్ ఇస్ జీరో. అదే టైంలో ప్రాక్టికల్గా మిమ్మల్ని ఫీల్డ్లో పెట్టి మిమ్మల్ని షాప్లో కూర్చోబెడితే మీరు దానికన్నా ఎక్కువ నేర్చుకుంటారు. మీరు బిహేవియర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎట్లా ఉంటుంది అనేది, ఒక థమ్స్అప్ తీసుకోవడానికి వచ్చినోడు కోక్ ఆఫర్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇండస్ట్రీ కూడా అంతే. సో దట్ టైమ్ హెస్ కమ్. సానియాల్ గారు చెప్పినట్ల చాలా మటుకు ఈ యూపీఎస్సీ కల్చర్ ఒక టైంలో టైపిస్ట్ ఉద్యోగం మీకు గుర్తుంటుంది. నేను చిన్నప్పుడు అంటే కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ టైంలో అందరూ టైపింగ్కి వెళ్తారు. టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. సాయంత్రం 3:30 కాగానే టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటే అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. అందరూ 3 to 4, 4 to 5, 5 to 6 టైపింగ్ నేర్చుకుంటారు. దాని తర్వాత అది ఇండస్ట్రీ ఎక్కడ పోయిందో తెలియదు. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటారు. అది కూడా పెద్ద డిమాండ్ ఉండే షార్ట్ హ్యాండ్ కోర్సెస్కి. ఇప్పుడు చూడండి, ఉందా అది? లేదు. దే హ్యావ్ డిసపియర్డ్ టోటలీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మొబైల్ ఫోన్, మనొక మొబైల్ ఫోనే చాలా మట్టి ఇండస్ట్రీస్ని తీసేసింది. కెమెరా ఇండస్ట్రీ హెస్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్. అంటే హై అండ్ కెమెరాస్ ఇప్పుడు కూడా ఉందనుకోండి, నేను ఇవాళ వాచ్ చేసుకోలేదు, ఐఎమ్ యూజింగ్ ద మొబైల్ టు సీ ద టైమ్. ఇది చాలా ఉన్నాయి. క్యాల్కులేటర్, ఇప్పుడు దీంట్లో క్యాల్కులేటర్ ఉండిపోయింది. సో యూ ఆర్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ నేర్చుకోవడం అనేది పిల్లలు ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్రీ టైం దొరికితే కూడా వాళ్ళకి ఏదైనా కోర్స్ చేసుకోవడం బెటర్. దట్స్ వాట్ ఈవెన్ హీస్ సేయింగ్, ఈవెన్ ఐఎమ్ సేయింగ్. దాన్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పర్ట్స్ దగ్గర అడిగి ఎట్లాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, నేను 1 వీకా, ఆన్లైనా, అది ఈవినింగ్ టైమా, పొద్దున పూటనా, ఎప్పుడు చూసుకొని యూ షుడ్ లెర్న్ ఆర్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. మీ ఇండస్ట్రీకి ఏం కావాలో మీరు అప్గ్రేడ్ చేసుకోండి. వాళ్ళు అప్గ్రేడ్ చేసి మీకు ఇవ్వడం ఇంపాసిబుల్. మీ కాలేజెస్ మిమ్మల్ని నేర్పించడం ఇంకా ఇంపాసిబుల్. ఇది ఎప్పుడు చూసుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు కాదు. దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఫర్ లాస్ట్ 15-20 years. అది ఇట్స్ ఓన్లీ గెటింగ్ వర్స్. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ డిమాండ్ పెరుగుతున్నప్పుడు కూడా కాలేజెస్ అది మీట్ చేయలేకపోతున్నారు చాలా మటుకు. సో ఇప్పుడు సంజీవ్ సన్యాల్ అనే ఆయన మామూలు పర్సన్ కాదు, ఒక వెల్ నోన్ ఎకానమిస్ట్. అండ్ మీరు చెప్పినట్టుగా పిఎంకి ఆయన అడ్వైజరీ కౌన్సిల్లో ఒక మెంబర్గా ఉన్నాడు. చాలా క్యాజువల్గా చెప్పిన మాటలు కాదు ఇవి, చాలా కన్సర్న్తోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ మనకి ఒక ఎడ్యుకేషనల్ పాలసీ అనేది వచ్చింది, అది రావడానికే చాలా కాలం పట్టింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక టైం బౌండ్ అనేది పెట్టుకున్నారు. అది దాన్ని రీచ్ అవ్వడానికి కూడా కష్టపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఈ మాటల్ని మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికో లేకుంటే దీనికి సంబంధించి ఒక ఫ్రేమ్ అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. ఇదే మాట అక్కడ ఎందుకు చెప్పలేకపోయారు? దానికి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? బయట ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పే బదులు. యూజీసీ అనే ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ ఉంది మన దగ్గర, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. దాని పేరు మార్చుతున్నారు అనుకుంటా ఇప్పుడు, ఏఐసిటీ లాగానే. అది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇదేమో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. వీళ్ళందరినీ అసలు క్లోజ్ అవుట్ చేయడము లేకుండా వీళ్ళని మార్చడానికి చాలా టైం అయింది. ఇప్పుడు వాళ్ళు దే బికమ్ టోటల్ అన్ఫిట్. చాలా మటుకు మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నారు, కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నారు. వాళ్ళకి సిలబస్ మార్చడానికి ఎవరి దగ్గర అడగక్కర్లేదు. అందులో ఇప్పుడు అక్రిడేషన్ కార్డ్స్ కోసం అని కూడా ఎక్కువగా లంచాలు ఇస్తున్నారు. ట్రిపుల్ ఏ కానీ అది కానీ అది సపరేట్ స్టోరీ, అది పెద్ద స్కామ్ అది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు మీ సిలబస్ మీరే మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు. నేను 2-3 సార్లు ఐ వాజ్ ఇన్వైటెడ్ టు దిస్ అమీర్పేట్ థింగ్. ఒక 2-3 మా ఫ్రెండ్స్ అక్కడ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. నేను చెప్పాను, ఒక స్టోరీ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పుడు చాలా సంవత్సరాల ముందు. పిల్లల్ని టైర్ మీద కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు, చైర్ టేబుల్ కూడా స్పేస్ లేదు అని చెప్పేసి. టైర్లు వేసి 3 టైర్లు వేసి దాని మీద ఒక చిన్న చెక్క పెట్టి దాని మీద కూర్చోబెడుతున్నారంట, ఒక ప్లైవుడ్ పీస్ పెట్టేసి. చూడడానికి వెళ్ళాను నేను. అప్పుడు వెళ్తే వాట్ ఆర్ సర్ప్రైజ్ వాజ్, అక్కడ మీట్ చేసిన కొన్ని ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ముంబై. అప్పుడు నేను అడిగాను వాళ్ళ దగ్గర, సార్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే, మేము అక్కడ మాకు వారంలో 3-4 క్లాసులే ఉంటుంది మాకు.
దాని తర్వాత వీఆర్ సిట్టింగ్ ఫ్రీ, మా రీసెర్చ్ చేస్తున్నాం మేము చాలా మటుకు, లేకుంటే మా పిహెచ్డి ప్రాజెక్ట్స్ వాళ్ళని సూపర్వైజ్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ ఆన్ హ్యాండ్. పిల్లలు నేర్పియాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది. మాకు బాధ అనిపిస్తుంది చూస్తున్న పిల్లలు, ఈ నాన్ ఐఐటి పిల్లలు ఉన్నారు చూడండి, దే థింక్ దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద ఇండస్ట్రీ. కాదు, ఎవ్రీబడి ఈజ్ గుడ్. సో వాళ్ళని నేర్పించడానికి మేము ఇక్కడికి వస్తున్నాం. అండ్ వాళ్ళకి తక్కువ డబ్బులు కాదు, లక్షల ఖర్చు పెడతారు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అండ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కూడా తక్కువ కాదు, లక్షల్లో ఉంటుంది అది కూడా. అది వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రొఫెసర్స్ని తీసుకొస్తున్న వాళ్ళు రోజుకి ఒక 3 hours లెక్చర్ ఇస్తారు, 3 hours, పొద్దున 2 hours, ఈవినింగ్ 2 hours ఇస్తారు, ఒక్కొక్కసారి 4 గంటల సేపు ఉంటుంది. వాళ్ళకి 3 రోజులు ఉంటారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొఫెసర్స్ వస్తారు, వాళ్ళు నేర్పిస్తారు. సో అది కాకుండా ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు వాళ్ళు. సో కాన్స్టెంట్లీ మీకు అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్ జరుగుతుంది. లేటెస్ట్ ఏం జరుగుతుంది, ఇవాళ ఉన్నది రేపు ఉండదు కవిత గారు. దట్ ఈస్ వాట్ ఈస్ హౌ ఫాస్ట్ ద ఇండస్ట్రీ. మీరు ఎవరిదైనా 5-year రోడ్ మ్యాప్ అడగండి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏఐ ఎక్కడ దాకా వెళ్తుందంటే, రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీరు 5 సంవత్సరాలు అడుగుతున్నారు ఏంటంటారు. ఎవ్రీడే నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను పిల్లలకి ఎప్పుడు చెప్తున్నాను, ఎకనామిక్ టైమ్స్ ఓపెన్ చేయండి, చదవండి, కవర్ టు కవర్ చదవండి. మీకు కాదు, ఒక రోజులో మీకు రాదు. నేను ముందు వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ టైమ్స్ ఆల్సో, నాకు వారంలో ఈ వీకెండ్లో మొత్తం కలెక్ట్ చేసి ఎకనామిక్ టైమ్స్ కూర్చొని చదువుకుంటుండే. ఇప్పుడు కూడా రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పేపర్ డౌన్లోడ్ చేసి చదువుకుంటాను నేను. సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ దాంట్లో ఉంది. అది నేర్పించడానికి ఎవరు లేరు. కాలేజెస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆర్కేక్ సిస్టమ్, పాత సిస్టంలో నడుస్తుంది. మన స్కూల్ కూడా చూడండి, క్వశ్చన్లు అడిగే పిల్లల్ని టీచర్ ట్రబుల్ మేకర్గా చూస్తారు. అవి చాలా క్వశ్చన్లు అడుగుతున్నాడు, యూ షట్ అప్, కీప్ క్వైట్, డోంట్ బీ స్మార్ట్, డోంట్ బీ ఓవర్ స్మార్ట్ అంటారు కొంతమంది టీచర్లు. ఇది ప్రాబ్లం. క్వశ్చనింగ్ చేయడం మన సిస్టంలో ఏం చెప్తారు, దానికి నెగిటివ్గా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మారింది చాలా మటుకు. పిల్లలు కూడా చూడు, ముందు 60 మంది నా క్లాసులన్నీ మోడల్ స్కూల్లో ఉన్నప్పుడు ఉస్మానియాలో 60 మంది పిల్లలు, 55 మంది పిల్లలు ఉంటుండే క్లాసు. ఇట్ వాజ్ లైక్ పబ్లిక్ మీటింగ్. టీచర్ ఒకవైపు చెప్పుకుంటున్నారు, చదువుకు నోట్ డౌన్ చేసుకుంటారు, ఆడుకుంటారు అంతా క్లాస్ రూమ్లో. ఇప్పుడు అది కాదు, 20-25 పర్ క్లాస్ రూమ్ అని చెప్పి ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసి వాళ్ళు చేస్తున్నారు. 1-to-1 ఫోకస్. యూ విల్ సీ ఎ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఆ లెవెల్ నుంచి. మీ ఇంప్రూవ్మెంట్ షుడ్ బి ఫ్రమ్ స్కూల్ లెవెల్. కానీ స్కూల్లో మనం ఏం నేర్పిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్స్ నేర్పియాలి మీరు, ట్రయాంగిల్స్, యాంగిల్స్, సర్కిల్స్ నేర్పియాలంటే విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు టీచ్? బాస్కెట్బాల్ కోర్ట్. మీరు అక్కడ వెళ్తే ఒక స్టూడెంట్ని, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకెళ్తే 10 మంది, దే లెర్న్ మోర్ అబౌట్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, క్వాడ్రంట్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద బాస్కెట్బాల్ కోర్ట్. సింపుల్ ఒక డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడంలో మీరు యాంగిల్స్ నేర్పించచ్చు. పిల్లలు ఇంట్రెస్టెడ్ అవుతారు. కానీ మీరు థియరీ నేర్పిస్తే అది అంతే సంగతి. పోస్ట్ కోవిడ్ చాలా మార్పులు వచ్చినాయి. ఎస్, చాలా మటుకు డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేయడము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూజ్ చేయడం అంతా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ సింపుల్. మన బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫెయిలియర్ స్టార్ట్ అవుతుంది. అది గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేదాకా దాన్ని మళ్ళీ యాక్సెంచుయేట్ చేసి ప్రాబ్లమ్స్ అవుతుంది. దీన్ని మార్చాల్సిన టైం వచ్చేసింది కవిత గారు. ఐ థింక్ పాసిబ్లీ చాలామంది అకాడమిక్స్ కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఏం కావాలి వాళ్ళకైనా అడగట్లేదు వాళ్ళ దగ్గర. దిస్ ఇస్ ద మేజర్ ఫెయిలియర్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలనుకుంటున్నాం. 10+2 చాలు, ఆ తర్వాత దే క్యాన్ లెర్న్ వైల్ ఎర్నింగ్, వాళ్ళు సంపాదిస్తూనే చదువుకోవచ్చు అనుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రొఫెషనల్స్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్స్ కావచ్చు, పైలట్స్ కావచ్చు, ఆస్ట్రోనాట్స్, ఇట్లాంటి వాళ్ళందరూ రావడానికి కేవలం ఏఐయో లేకుంటే ర్యాపిడ్గా వస్తున్నటువంటి టెక్నాలజికల్ చేంజెస్ అవి నేర్చుకుంటే సరిపోదు కదా మరి? అన్ని కోర్సెస్ కానీ చెప్పట్లేదు. వాట్ ఐ మెంట్ వాస్ మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్. ఈవెన్ సాన్యాల్ గారు అదే చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకుందాం మనం, మీరు కరెక్ట్ చెప్పారు. మీరు ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత ఎవరు ఉద్యోగానికి వెళ్ళారు కూడా. బికాస్ ప్లెయిన్ ఎంబీబీఎస్ ఇస్ షియర్ వేస్ట్. మీరు ఎండీ చేయాల్సిందే ఆర్ డిఎన్బీ చేయాల్సిందే. అది చేశారా? అది 2 సంవత్సరాలు అయింది. ఆ ఎగ్జామ్ రాస్తారు, దానికి ఫస్ట్ అటెంప్ట్లో సక్సీడ్ గారు. ఇప్పుడు సీట్లు చాలా పెరిగినాయి. అప్పుడు కూడా సెకండ్ అటెంప్ట్లో దొరుకుతుంది. అప్పుడు మీకు అప్పుడు దాకా మీది ఏజ్ ఒక ఆల్మోస్ట్ ఎంత 24-25 అయిపోయి ఉంటుంది, 23-20 మినిమం 25 ఉంటుంది. అక్కడ దాంతో స్పెషలైజేషన్ అంటారు, మళ్ళీ 3 years స్పెషలైజేషన్కి వెళ్తారు. 28, 29, 30 మీరు ప్రొడక్టివ్గా అయి బయటకు వచ్చేదాకా 32 మెడిసిన్లో. కానీ దట్ ఈస్ రిక్వైర్డ్. ఆ స్పెషలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ దేర్. అన్నిటికీ లేదో వద్దని అనట్లేదు నేను, కొన్ని దానికి కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిసిన్ చేయాలంటే మీకు ఎంట్రన్స్ నీట్ రాయాలంటే మీకు క్వాలిఫికేషన్ అక్కడి నుంచి వస్తుంది, గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ కూడా చూడండి, నీట్ ఎగ్జామ్ కోచింగ్ ఎవరు నేర్పిస్తున్నారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అది కూడా దాని మన నారాయణ చైతన్య లాగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు చాలామంది, అక్కడ వాళ్ళు నేర్పిస్తారు. ఎందుకు? అగైన్ ద సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్. మీరు ప్రైవేట్ కోచింగ్కి ఎందుకు వెళ్తున్నారు? చాలామంది పిల్లలు ట్యూషన్కి ఎందుకు వెళ్తారు సాయంత్రం? చెప్పండి కవిత గారు. ఒకటి పేరెంట్స్కి హెడేక్ వెళ్ళిపోయింది, వాడు వెళ్ళి అక్కడ హోంవర్క్ చేసుకోవట్లేదు, హోంవర్క్ క్లాస్లో చదువు చెప్పట్లేదు, దానికోసం ఎక్స్ట్రా దానికోసం ట్యూషన్ పంపిస్తున్నాం. అంటే ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ ప్రాబ్లం మీరు
వెన్ యూ గ్రోయింగ్ అప్ ఇట్ ఇంక్రీజెస్ అన్నమాట. మీరు పైకి వెళ్ళేదాకా మీరు ఇంకా ఒక ఎక్స్ట్రా కోర్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు యూఆర్ నాట్, ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో అందరూ ఒకటి లెవెల్లో ఉండరు. కవిత గారు మీరు చెప్పింది కరెక్టే, పైలట్ కోర్స్ చేయాలంటే యూ హ్యావ్ టు అండర్ గో ది ట్రైనింగ్. కానీ పైలట్స్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయరు కదా, పిహెచ్డీ చేయరు కదా. దే విల్ స్టార్ట్ అట్ సమ్ పాయింట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు ఫ్లయింగ్ నేర్చుకుంటారు. రాజీవ్ గాంధీ అకాడమీ కానీ మిగతా అక్కడ వెళ్ళి ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో దే విల్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్లయింగ్. అది 2 సంవత్సరాల తర్వాత అయిపోతుంది. దాని తర్వాత సిపిఎల్ వస్తుంది వాళ్ళకి. దెన్ దే గెట్ ఇన్ టు స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. అక్కడి నుంచి వాళ్ళు దే కీప్ గ్రోయింగ్ అప్. ప్రతి ఫీల్డ్కి కావాల్సిన స్పెషలైజేషన్ సపరేట్గా ఉంటుంది. కానీ అందరికీ ఈ నార్మల్ యూపీఎస్సీ మెథడాలజీ అక్కర్లేదని చెప్పి సంజీవ్ సాన్వాల్ దిస్ రీజన్ దట్ వీ షుడ్ రీవిజిట్. మనం ఈ టైం అయిపోయింది చాలా మటుకు. ఏం చేయాలి మన కోసం? ఉద్యోగం రావాలంటే పిల్లలకి ఏం చేయాలి? ఇప్పుడు అందరూ అంటారు ఉద్యోగం లేదంటే రాహుల్ గాంధీ చెప్తూ ఉంటారు. ఉద్యోగం కాదు, మన దగ్గర వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నాట్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు చూడండి, కావాల్సిన మనుషులు దొరకట్లేదు. యాస్క్ ఎనీ రిక్రూటర్, ఎంబీఏ రిక్రూటర్ ఉండొచ్చు, మీరు ఇంజనీరింగ్ రిక్రూటర్ ఉండొచ్చు, మీకు ఏ ఫీల్డ్ అని ఉండొచ్చు, ఫార్మా కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ ఒకటే స్టోరీ చెప్తారు మీకు, మాకు యూఆర్ నాట్ గెటింగ్ పీపుల్. ఇది ప్రాబ్లం. కానీ మనం అంటారు ఇంతమంది ఉన్నారు కదా, లక్షల మంది పాస్అవుట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. దే ఆర్ 95% ఇస్ నాట్ ఫిట్. ఎందుకంటే దే ఆర్ ట్రైన్ ద రాంగ్ వే ఇన్ ద కాలేజ్. స్టాండర్డ్ మెథడాలజీ అది ఎప్పుడో వాళ్ళ నాన్నగారు అమ్మగారు నేర్చుకున్న టైం నుంచి అదే మెథడాలజీ నడుస్తుంది ఇప్పుడు కూడా. చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు, సిబిఎస్ఈ మార్పులు తీసుకొచ్చారు, కానీ ఎన్ఆర్ఎఫ్ మెథడాలజీ చాలా మటుకు ఇప్పుడు మన నేషనల్ అది ఉంది కదా, ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ ఎన్ఈపీ 2020, దాంట్లో కూడా మార్పులు తీసుకొచ్చారు చాలా మటుకు. ఎస్, బట్ ఆ మార్పులు ఇంకా కాన్స్టెంట్గా జరగాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా ఇప్పుడు కూడా అదే అంటున్నాను, ఇండస్ట్రీని అడగాల్సింది, ఇండస్ట్రీకి ఏం కావాలి. అండ్ దట్ షుడ్ స్టార్ట్ సమ్వేర్ ఇన్ ద ఇంటర్మీడియట్ స్టేజ్. మన ఐటీఐలు అప్గ్రేడ్ చేయలేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఇదే పని మనిషి కొడుకుని ఐటీఐ తీసుకెళ్ళండి, అల్వాల్ ఐటీఐ తీసుకెళ్ళాను లాంగ్ బ్యాక్. అక్కడ ఇంజనీరింగ్, ఇక్కడ మెకానికల్ దాంట్లో వాళ్ళు నేర్పిస్తుంది, ఆటోమొబైల్ టెక్నాలజీ నేర్పిస్తుంది. దాంట్లో ఫియట్ కార్ ఇంజిన్ చూపించారు, 2 స్ట్రోక్. ఫియట్ కార్ ఎప్పుడో పోయింది, లేదు. నౌ ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్ అప్గ్రేడేషన్ జరిగింది అనుకుంటాను. కానీ అక్కడ కావాల్సింది ఇండస్ట్రీతో టైఅప్ చేసుకోండి. మహీంద్రా తీసుకోరండి, ఆర్ ఈ గోడ మారుతి, ఆర్ ఏదైనా కానివ్వండి. నేను ఆటోమొబైల్ ఒకటే చెప్తాను, అది కాకుండా ఎలక్ట్రికల్ చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, యూ కెన్ గో టు ద బిగ్ కంపెనీస్, ఫార్మస్యూటికల్స్ కంపెనీస్. మీరు ఏం నేర్పిస్తున్నారు, మెకానికల్గా ఏం నేర్పిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తుంది ఇక్కడ నేర్పియండి ఐటీఐలో అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను చాలా మటుకు చెప్తుంటాను, వీ నీడ్ మోర్ ఐటీఐస్, నాట్ ఐఐటీస్. మనకు కావాల్సింది అది. ఐటీఐలో పిల్లలు ప్రతి పల్లెటూరు నుంచి వచ్చి నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి ఒకటి ఫ్యాకల్టీ, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 2 ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారు. అండ్ ఐమ్ టెలింగ్ యూ, ఇప్పుడున్న ఐటీ ప్రొఫెషనల్ కన్నా ఎక్కువ జీతం వాళ్ళకి వస్తుంది అప్పుడు. కానీ దానికోసం ఒక మైండ్ సెట్ చేంజ్ రావాల్సి వస్తుంది. ఇప్పుడు అర్బన్ క్లాబ్ వెళ్ళివ్వండి, వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోయింది, దే ఆర్ హ్యావ్ ఎ ప్రైడ్ ఇన్ డూయింగ్ ద జాబ్. వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకు దే ఫీల్ ప్రెటీ గుడ్ అబౌట్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను నా కెరియర్ గురించి, ఐ స్టార్టెడ్ ఎస్ వెయిటర్. ఈ బంజారా హోటల్లో వెయిటర్గా స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు నౌ తాజ్ బంజారా క్లోజ్ డౌన్ అయింది ఇప్పుడు అది. అక్కడ 1986లో స్టార్టెడ్ ఎస్ వెయిటర్, నార్మల్ స్టూవర్డ్. అక్కడి నుంచి అఫ్కోర్స్ ఐ గ్రూ అప్ ఇన్ లైఫ్. కానీ ఆ జాబ్ చేయాలంటే ఈవెన్ మై ఓన్ మదర్, మా అమ్మగారు చెప్పారు ఇంట్లో కూర్చో దేని పని చేస్తున్నది అని చెప్పేసి. కానీ అది కాదు కదా, యూ హ్యావ్ టు లెర్న్, స్టార్ట్ సమ్వేర్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మన దగ్గర లేదు. సొసైటీలో ఒక యాక్సెప్టెన్స్ కావాలంటే ఒక పెద్ద మంచి, ఓకే ఈయన ఐటీ ప్రొఫెషనల్, ఈయన డాక్టర్, ఈయన ఇంజనీర్, ఈయన పిహెచ్డి సైంటిస్ట్, ఇదే లెవెల్లో అవైతేనే గొప్పగా ఊహించుకుంటాం. మన సొసైటీ యాక్సెప్టెన్స్ అట్లనే ఉంటుంది అనమాట. ఒక పెళ్ళికి వెళ్తే ఏం అడుగుతారు ఫస్ట్, మీ కొడుకు ఏం చేస్తున్నారండి, మీ కూతురు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నారండి, ఇదే మాటలు. బట్ ఇఫ్ మూమెంట్ చూస్తే ఆమె ఎయిర్ హోస్టెస్ అంటే ఎయిర్ హోస్టెసా, అట్లనా, అదే ఉద్యోగం అది. సో దేర్ యాక్సెప్టెడ్ ద లెవెల్ పడిపోతుంది అప్పుడే మీ ఇమేజ్లో అనమాట. ఆ సొసైటీలో మార్పులు రావాలంటే కవిత గారు ఫస్ట్ పేరెంట్ లెవెల్లోనే, నెక్స్ట్ అకాడమిక్ లెవెల్లో, ఈ 2 ప్లేసెస్లో చాలా మార్పులు తీసుకురావాల్సి. అలా అయితేనే డిమాండ్కి తగ్గ సప్లై అనేది కూడా వస్తుంది. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎకనామిక్స్లో అంటాం మనం డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ గురించి. క్వాలిటీ బాగుండాలి. మన గ్రాడ్యుయేట్స్ ఇస్ వేస్ట్ ఎందుకంటున్నాం అంటే అక్కడ ప్రొడక్టివిటీ, గ్రాడ్యుయేషన్ కోర్సే మార్చేసేయండి. ఓకే, గ్రాడ్యుయేషన్ ఇప్పుడు నేను చదివింది రైల్వే డిగ్రీ కాలేజ్లో. అక్కడ మేము ఒక 10 సంవత్సరాల ముందు అలుమ్నే వాజ్ టాకింగ్ టు ద రైల్వే అథారిటీస్, ఏం చేయాలి దాని గురించి అని చెప్పేసి. వాళ్ళు చెప్తున్న స్టూడెంట్స్ రావట్లేదు, గ్రాడ్యుయేషన్కి ఎక్కువ మంది రావట్లేదు, అందరు ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు, మెడిసిన్కి వెళ్ళి. పక్కన ఇరిసెట్ ఉంది, ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్. మేము చెప్పాను వాళ్ళది ఇంకొక స్మాల్ యూనిట్ ఇక్కడ పెట్టొచ్చు కదా. రైల్వేకి ఎంతోమంది టెక్నికల్ స్టాఫ్ కావాలి, వాళ్ళ ట్రైనింగ్ గురించి పిల్లల్ని 16-18 year olds నేర్పియండి. వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రేపు రైల్వేలోనో వాళ్ళకి ఉద్యోగం రావచ్చు, లేకుంటే ఏ ప్రైవేట్ సెక్టర్లోనో రావచ్చు వాళ్ళకి. మీరు అది చేయండి.
ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్ కావాలంటే బంద్ చేసేసేయండి, నో ప్రాబ్లం. కానీ కాలేజ్ క్లోజ్ డౌన్ చేయకండి. రీట్యూన్ ద కోర్సెస్ టోటలీ. బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, బీఎస్సీ మెకానికల్, బీఎస్సీ సంథింగ్ ఇట్లా నేర్పియండి. పిల్లలు వాళ్ళు కూడా ప్రొడక్టివ్ అయిపోతారు, ఉద్యోగం రెడీగా ఉంటుంది. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయగానే ఉద్యోగం దట్ బి వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. ఆ పరిస్థితికి మనం రావాలి. ఇప్పుడు ఆ స్టేజ్కి మనం లేదు. ఉద్యోగానికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ గెటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. అది ప్రాబ్లం. Yes, sir. Thank you so much. Thank sir. you very much. Thank you.